ప్రైజ్ ద లార్డ్. అందరి ఇంట్లో అన్నీ ఉన్నాయి, మా ఇంట్లో ఏమీ లేవు. నా బంధువుల ఇంట్లో అన్నీ ఉన్నాయి, నా స్నేహితుల ఇంట్లో అన్నీ ఉన్నాయి, నా తోబుట్టిల ఇంట్లో అన్నీ ఉన్నాయి. వారి బిడ్డలకు సమృద్ధి ఉంది, వాహనాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కావాల్సినంత ధనం ఉంది. నా ఇంట్లో ఏమీ లేదు అని బాధపడుతున్నావా? ఓకే, నీ బాధ ఎరిగిన దేవుడు నీతో ఒక మాట అంటున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఎంత అద్భుతం అండి! ధనవంతుని ఇల్లు గొప్ప ధననిధి అని రాయబడలేదు, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. దేవుని ప్రియబిడ్డలారా, నీ ఇల్లు కూడా అన్ని విధాల ఆధ్యాత్మికంగాను, ఈ భూ సంబంధమైనటువంటి జీవితంలోను, లోక సంబంధంగాను, దేవుని ప్రియబిడ్డలారా, నీవు గొప్ప ధనవంతుడిగా, నీళ్ళు అన్ని విధాల సమృద్ధికి నిలయంగా ఉండాలని ఆశపడుతున్నావా? సింపుల్, దేవుడు చెప్పిన మాట, నీతిమంతునిగా జీవించు. నీతిమంతుని ఇల్లంట గొప్ప ధననిధి. అట్లా నువ్వు నీతిమంతుడిగా జీవించగలిగితే నీ ఇంటిని కూడా దేవుడు గొప్ప ధననిధిగా ఉంచి గొప్ప కార్యాలని జీవితంలో, కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో జరిగించి నీ స్థితిగతులను మారుస్తాడు. పరిశుద్ధ తండ్రి, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఉదయకాల సమయంలో మేము కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఎవరైతే ఆశపడుతున్నారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారిని కూడా నీతిమంతులుగా జీవింపజేసి వారి కుటుంబాలను, ఇంటిని గొప్ప ధననిధిగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.